ఏది లేకుండా ఉపాధి లాస్ ఇవ్వలేదు, ఒక రూపాయి సాయం చేయలేదు, 300 మంది బతుకులు ఆగం చేసి పారేసినావు, బెదిరించినావు, భయభ్రాంతులను పెట్టి పోలీసుల్ని పెట్టి 300 కుటుంబాలను ఆగం చేసినావు. ఇదే మూసీ ప్రాజెక్టులో నువ్వు ఆ మొదలు ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే నువ్వు ఈ రోజుకి ఏం చేయలేదు కదా. నువ్వు రేపు చేస్తావని ఎట్లా నమ్మాలి? నీ మాట మీద అసలు ఒక్కటన్నా నిజం మాట్లాడితే కదా. హౌ షుడ్ వి బిలీవ్ యూ? నిన్ను ఏ రకంగా నమ్మాలి? అంటే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నువ్వు ఇప్పుడు మ్యాన్ రిడ్జా మధు రిడ్జ్ అపార్ట్మెంట్స్ వారికి నువ్వు ఇస్తా అన్నావు. మరి కూలగొట్టే 300 మందికి వేయలే కదా. నువ్వు రేపు వాళ్ళకి ఇస్తావని గ్యారంటీ ఏంది? ఈ 17 ఇండ్లను ఏం చేస్తావు కదా. నువ్వు ఎన్నడన్నా ఒక మాట మీద నిలబట్టే కదా నీ జీవితంలో. ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు 3 నెలలు పూర్తి చేసుకున్న నువ్వు ఏ రోజన్నా ఏ ఒక్క మాట మీద నిలబట్టే కదా నేను నమ్మేది. మాట తప్పని మనిషిగా కేసీఆర్ పేరు తెచ్చుకుంటే, మాట తప్పడమే నా నైజంగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. సో ఆ 300 మందికి నువ్వు ఏం చేసినావో చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 300 మందికి 2013 చట్టం అమలు చేసినవా? పాత ఇంటికి కంపెన్సేషన్ ఇచ్చినవా? కొత్త ఇల్లు సెలబుల్ రైట్స్తో అందించినవా? వేజ్ లాస్ కింద రావాల్సిన డబ్బు ఇచ్చినవా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందా? యు ఆన్సర్ ద క్వశ్చన్. నువ్వు ఆ కూలగొట్టిన 300 మందికే ఇప్పుడు రోడ్డు మీద పడేసినావు. ఏడాదైనా అతి గతి లేదు, దిక్కు లేదు. రేపు కూలగొట్టే 10,000 ఇండ్లని ఏం చేస్తావో అని ఆ ప్రజలు భయపడడంలో, ఆందోళన చెందడంలో న్యాయమే కదా. నిన్ను ఎట్లా నమ్మాలి నీ మాటల్ని? యు ఆన్సర్ దిస్ టుడే. ఇది పాయింట్ నెంబర్ 6. నౌ పాయింట్ నెంబర్ 7. ఇప్పుడు మధు రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్లకు నువ్వు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా, ఇంతకంటే మంచి ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు. మొన్న ఉమెన్స్ డే రోజు మాట్లాడినావు ఉపన్యాసంలో. అది అని నిజమెంత అనేది తర్వాత సంగతి. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు మధు రిడ్జ్ ఒకటే కాదు కదా. నువ్వు ఇక్కడ 10,017 ఇండ్లు కూలుస్తా అని చెప్పి నువ్వే గెజిట్ ఇచ్చినావు. ఇట్లా 46 కాలనీలు ఉన్నాయి. ఆ మూసీ వెంట నువ్వు నోటీస్ ఇచ్చినవి, నువ్వు మార్కింగ్ ఇచ్చినవి 46 కాలనీలు ఉన్నాయి. మరి 46 కాలనీలకు కూడా అదే పద్ధతిలో స్థలం కేటాయిస్తావా? ఉన్న ఇల్లును ఉన్నది ఉన్నట్టుగా కట్టిస్తావా? కట్టిస్తే ఎక్కడ కట్టిస్తావు? ఈ మధ్య ఈయన కొత్తది నేర్చుకున్నాడు. ఎవడు పోయినా ఫ్యూచర్ సిటీ జాబ్ అంటుండు. మన జర్నలిస్టులు పోయినట్ట ఇళ్ల స్థలాలు ఇవ్వని ఫ్యూచర్ సిటీలు ఇస్తప్పండి. అదేదో కేసీఆర్ గారు మొత్తం ఫార్మా సిటీ కోసం 13,000 ఎకరాలు సేకరించి పెడితే ఎవడు పోయినా, ఇక సినిమా వాళ్ళు పోతే ఫ్యూచర్ సిటీ పో, స్పోర్ట్స్ వాళ్ళు పోతే ఫ్యూచర్ సిటీ పో, ఎడ్యుకేషన్ ఏదో యూనివర్సిటీ పెడతామంటే ఫ్యూచర్ సిటీ జావ్, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఫ్యూచర్ సిటీ జావ్. ఇప్పుడు వీళ్ళని కూడా ఫ్యూచర్ సిటీ జావ్ అంటావా? ఎమ్మెల్యేలు కూడా అని ఇస్తానట. మొన్న ఎవరు ఎమ్మెల్యేలు పోతే ఫ్యూచర్ సిటీలు ఇత్తపోండి అన్నట. అదేదో అప్పనంగా వచ్చినట్టు. మేము 5 ఏళ్ళు కష్టపడి ఫార్మా సిటీ వచ్చి ఓ 10 లక్షల మందికి ఉద్యోగాలు దొరకాలి, హైదరాబాద్లో కాలుష్యం తగ్గాలని ఎంతో విజన్తో కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచన చేస్తే దాన్ని ఒక రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చి పడేసినావు. సో మై క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7. నువ్వు వీళ్ళకి ఎక్కడ ఒక మధు రిడ్జ్కే ఇస్తావా? ఆ 46 కాలనీలకు ఇస్తావా? ఒక మధు రిడ్జ్ అపార్ట్మెంట్కే ఇస్తావా? ఈ 10,017 ఇండ్లు ఏదైతే కూలుస్తా అని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గెజిట్ ఇచ్చిండో ఆ 10,017 మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి అదే పద్ధతిలో ఇల్లు కట్టిస్తావా? కట్టిస్తే ఎక్కడ కట్టిస్తావో కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది అక్కడ పేదవాళ్ళు ఉంటారు. 1 కిలోమీటర్ రేడియస్లో 2 కిలోమీటర్ల రేడియస్లో పనికి పోతుంటారు. నువ్వెక్కడో 30 కిలోమీటర్ల అవతల తీసుకుపోయి ఇల్లు కట్టిస్తా అంటే ఇక్కడ ఉండే వాల్యూ ఏంది, అక్కడ ఉండే వాల్యూ ఏంది? నెంబర్ 1. నెంబర్ 2, ఉపాధి లైవ్లీవుడ్ ఎఫెక్ట్ అయింది కదా. ఒక ఆయన ఆటో నడుపుతాడు, ఒక ఆయన స్కూల్లో చదువు చెప్పుకుంటాడు, ఒక ఆమె ఇంట్లో పోయి పని చేసుకుంటుంది, ఒకళ్ళు దుకాణంలో పని చేస్తారు, ఒకరికి బార్బర్ షాప్ ఉంటుంది, ఒకరికి ఇస్త్రీ దుకాణం ఉంటుంది. మరి వాళ్ళు నువ్వు ఎక్కడనో ఇస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? మరి ఆ పక్కన ల్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ అమ్ముకదొబ్బే ప్లాన్లు ఉన్నావు. ఇప్పుడు ఆల్రెడీ ఉస్మాన్ నగర్లో 100 ఎకరాలు యాక్షన్ పెట్టినావు. ఆ పక్కనే ఇప్పుడు మిగతా ల్యాండ్లన్నీ ఇప్పుడు యాక్షన్ పెట్టినావు. మరి వీళ్ళకు అక్కడ ఇస్తావా? ఎక్కడిస్తావు? ఒక మధు రిడ్జ్కే ఇస్తావా? 46 కాలనీలకు ఇస్తావా? ఈ 10,017 మందికి కూడా ఇస్తావా? ఇస్తే ఎక్కడిస్తావు? మొత్తం కట్టించిన తర్వాతనే వీళ్ళని షిఫ్ట్ చేస్తావా?
అప్పటిదాకా వీళ్ళు ఇప్పుడే గూలగొడతావా? ఇల్లు కట్టి ఇళ్ళలోకి దోలినాక ఇది గూలగొడతావా? ముందే గూలగొడతావా? ముందే గూలగొడితే మరి వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఆ కిరాయి ఎవరు కడతారు? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి కదా. ఇది నేను అడుగుతలేను, ప్రజల్లో ఉన్న ఆందోళన. నిన్న ఉదయం నా దగ్గరికి ఒక 100 మంది వచ్చిండ్రు. దాదాపు 3 గంటలు నేను విన్నాను. ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తా. 3 గంటలు ఆ 100 మంది మూసీ బాధితులు నా ఇంటికి వచ్చి దాదాపు గంటన్నర సేపు వాళ్ళ బాధంతా చెప్తే నేను పెన్ను పెట్టి రాసుకున్నా. ఇవి వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చిన మాటలు, వాళ్ళ ఆవేదనలో వచ్చినటువంటి మాటలు. వారి పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. దిస్ ఇస్ నాట్ మై వాయిస్, దిస్ ఇస్ పీపుల్స్ వాయిస్. సార్ మరి ముందు గులగొడితే మేము ఎక్కడ ఉండాలి? కిరాయి ఇస్తాడా? ఏడ కిరాయికి ఉండాలి? కట్టించినాక గులగొడతాడా? మరి ఒక మధురిడ్జికే కడతాడా? మాకు కూడా కడతాడా? ఎవరికి కడతాడు? ఎట్లా కడతాడు? ఎక్కడ కడతాడు? ఎప్పుడు కడతాడు? డిపిఆర్ఏ రాలేదు, 18 నెలలకు డిపిఆర్ వస్తుంది. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద మూసీ బాధితులు. దీనికి ఆన్సర్ చేయి. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 7. నౌ ద లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇప్పుడు మూసీలో ఇమ్లిబన్ బస్ స్టాండ్ మూసీలనే కట్టిండ్రు, మెట్రో రైల్వే స్టేషన్ మూసీలనే కట్టిండ్రు. ఎస్టీపీలు అనేక ఎస్టీపీలు మూసీ శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వదిలే ఎస్టీపీలు కూడా మూసీలోనే ఉన్నాయి. అనేక దేవాలయాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా గులగొడతావా? క్లారిఫై చేయి ప్లీజ్, క్లారిఫై. ఏమేమి గులగొడతావు? ఇమ్లిబన్ బస్ స్టాండు, మెట్రో రైల్వే స్టేషను, ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఇవన్నీ కూడా గులగొడతావా? ప్లీజ్ క్లారిఫై. ఏంది నీ స్టాండ్ ఏందో క్లారిఫై చేయి. ఇవి 8 సూటి ప్రశ్నలు మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా అసెంబ్లీని తప్పుదో పట్టించినందుకు, లోన్ శాంక్షన్ కాకపోయినా లోన్ శాంక్షన్ అయిందని చెప్పడం, డిపిఆర్ ఇంకా 18 నెలలకు వస్తుంది. ఈ అసెంబ్లీని తప్పుదో పట్టిస్తూ అబద్ధాలు చెప్పినందుకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి మీద ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం. ఇది కాకుండా ఈ మూసీ బాధితులు ఎవరైతే మూసీ జన్ ఆందోళన్ అనే ఆర్గనైజేషన్ నా దగ్గరికి వచ్చింది నిన్న ఉదయం. సరే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినరో ఏమైందో, పొద్దుగాల నా దగ్గరికి వచ్చిండ్రు. రాత్రి 9కి డిప్యూటీ సీఎం గారు వాళ్ళని పిలిచారు. పొద్దున నా దగ్గరికి వస్తే గంటన్నర సేపు విన్నా. అరే ప్రతిపక్షం వాళ్ళ దగ్గర పోయింది అనుకున్నారో ఏందో, ఆదరబాధగా నేను రాత్రి 9 గంటలకు వాళ్ళని పిలిచిండ్రు. ఓ 2 గంటలు మాట్లాడిండ్రు. సరే వాళ్ళని మీటింగ్కి రమ్మంటే మేము రాము, ఇవాళ మీటింగ్ మీరు క్యాన్సిల్ చేయండి, తప్పు మేము రాము మీటింగ్ అని. సరే మేధా పట్కర్ గారు చెప్పిండ్రు, వీరు మూసీ జన ఆందోళన బాధితులు కూడా వీళ్ళు చెప్పారు. వీళ్ళని మిమ్మల్ని ఏమనము అన్నారు. ఇవాళ హౌస్ అరెస్ట్లో పెట్టిండు వాళ్ళందరినీ. ఇందులో ఒక మనిషిని పొద్దున్నే పోలీసులు పోయి హౌస్ అరెస్ట్లో పెట్టిండ్రు. అంటే మీ తీరు ఎట్లా ఉన్నది అనడానికి చెప్తా ఉన్నా. నిర్బంధాల మధ్య, భయాందోళనల మధ్య బలవంతంగా చేసే ప్రక్రియ కాకపోతే ఎందుకు ఇవాళ హౌస్ అరెస్ట్లో పెట్టిండ్రు? ఈ మేము అడుగుతున్నటువంటి ఈ సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. లాస్ట్లో ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు, నేను పేపర్లో చదివాను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము ఈ మూసీ ప్రక్షాళన శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము అని అన్నారు. నేను ఐ వాంట్ టు ఆస్క్ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అంటే మూసీ పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసానికి, మూసీ పేరిట రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దోపిడికి, మూసీ పేరిట రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ దందాకు మీరు సహకరిస్తారా? ఎట్లా రాజ్నాథ్ సింగ్ గారు ఈ ఫౌండేషన్ స్టోన్కి ఎట్లా వస్తున్నారు? ఆయన వస్తున్నారో లేదో ఆయన తరఫున నాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. రాజ్నాథ్ సింగ్ గారిని పిలుస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము అన్నాడు. ఈ దోపిడికి, ఈ రియల్ ఎస్టేట్ దందాకు, ఈ పేదల ఇండ్లు కూల్చడాన్ని బీజేపీ సమర్థిస్తుందా? క్లారిఫై చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో కిషన్ రెడ్డి గారేమో ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లలో నిద్ర చేస్తానని బయలుదేరినాడు, యాత్ర చేసినారు. మరి ఒకవైపు మీరు యాత్ర చేస్తుండ్రు, నిద్ర చేస్తున్నాము, దీనికి వ్యతిరేకమని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకొక వైపు రాజ్నాథ్ సింగ్ గారు దీని శంకుస్థాపనకు వస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఏది నిజం? బీజేపీ మూసీ బాధితుల పక్షాన ఉంటుందా, ఈ దోపిడీ చేస్తున్న రేవంత్ రెడ్డి పక్షాన ఉంటుందో కూడా ప్రజలకు క్లారిఫై చేయాలి. ప్రజలకు పక్షాన నేను బీజేపీని కూడా అడుగుతా ఉన్నా. ఎందుకంటే దీనికి అనేక అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, లేదా ఏదైనా వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు,
ఎనీ ఎక్స్టర్నల్ ఎయిడ్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. మరి కేంద్ర ప్రభుత్వం వీటికి అనుమతులు ఇస్తుందా? రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి దీంట్లో పాల్గొంటారా? ఈ దోపిడిని బీజేపీ సమర్థిస్తుందా? ఈ పేదల బతుకులు విధ్వంసం చేయడాన్ని బీజేపీ సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా అనేది కూడా ప్రజలకు క్లారిఫై చేయాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పక్షాన ఏం అడగాలో ఆ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పక్షాన మేము ఇప్పుడు అడిగాం. అసెంబ్లీలో మిగతా విషయాలు అడుగుతాం. మిత్రమా, ఇందాక నేను నా స్టార్టింగ్ లైన్ దయచేసి మీరు చూపించాలి, అదే సమస్య అవుతుంది. ఫస్ట్ నేనేం చెప్పినా, మేము మూసీ రిజర్వేషన్కు అనుకూలము, నది ప్రక్షాళనకు మేము అనుకూలము. ఇప్పుడు ఒకసారి మూసీ సుందరీకరణ అన్నావు, ఒకసారి మూసీ పునర్జీవము అన్నావు. ఇట్లా నువ్వు పూటకో మాట చెప్తున్నావు. మేమేమంటున్నాము, నది శుద్ధి చేయాలి, నదిలో స్వచ్ఛమైన జలాలు పారాలి, ఇది మా విధానము. మేము ఆ విధానానికి అనుకూలంగా మేము చర్యలు చేపట్టాం. దాన్ని నువ్వు కొనసాగించు. మూసీలో మురికి పారదోలడానికి మేము సిద్ధం. మూసీ శుద్ధి చేయడానికి 10,017 ఇళ్ళు కూల్చడానికి సంబంధం ఏంది? మూసీ శుద్ధి చేయడానికి 3,200 ఎకరాల సేకరణకు సంబంధం ఏంది అని అడుగుతున్నాం మేము. యు క్లారిఫై. వీఆర్ ఫర్ మూసీ శుద్ధి చేయడానికి, రీజనరేషన్కు మేము ఉన్నాం, వీ సపోర్ట్. కానీ ఇండ్లు కూలిస్తే సపోర్ట్ చేయం. మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సపోర్ట్ చేయం. ఆల్రెడీ మేము ఒక 5 కిలోమీటర్లు చేసినాం. మా కేటీఆర్ గారు, అప్పటి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సుధీర్ రెడ్డి గారు ఒక ఇల్లు కూల్చకుండా 5 కిలోమీటర్లు మేము డెవలప్ చేసి చూపించాం. మొన్న కూడా మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ కూడా చేసి ఆ బ్యూటిఫికేషన్ కూడా చూపించారు. ఇప్పుడు కూడా చెయ్యి. అరే ఊకే ఇండ్లు కూల్చుడేంది విధ్వంసం. వాడ ఆ ఇరాన్ గల్ఫ్లో జరిగే యుద్ధం మీద ఇండ్లు కూల్చుడు ఎట్లుందో రేవంత్ రెడ్డిది గట్లే ఉంది. వాడు బాంబులతో కూలిస్తే వీడు బుల్డోజర్లతో కూలుస్తుడు, అంతే తేడా.